నాన్న అంటే నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయన వెంట నడిచిన ఇద్దరు చిన్నారులకు అవే చివరి అడుగులయ్యాయి. బంధువుల ఇంటికి వెళ్తున్నామని చెబితే హుషారుగా బండి ఎక్కిన వారిని రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో తోసేశాడు. వెంట వచ్చిన భార్యను సైతం కిరాతకంగా నీళ్లల్లోకి నెట్టేశాడు. ఇదేదో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. పథకం ప్రకారమే భార్యాబిడ్డలను హత్య చేశాడు. వారు చనిపోయే వరకు బావి దగ్గరే ఉండి మృతదేహాలు నీటిపైకి తేలిన తర్వాత వాటిని ఒడ్డుకు సైతం చేర్చాడు. మరో చిన్నారి మృతదేహం కోసం గాలిస్తుండగా విషయం తెలిసి అక్కడికి వచ్చిన బంధువులను చూసి మెడపై కత్తితో కోసుకొని బెదిరించే ప్రయత్నం చేశాడు. తిరుపతి జిల్లా పెద్దూరుకు చెందిన తీపినూరు గిరికి తలవారిపల్లెకు చెందిన మేనత్త కుమార్తె హేమంత కుమారితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. ఉపాధి నిమిత్తం తిరుపతిలో నివసిస్తున్న దంపతుల మధ్య స్వల్ప మనస్పర్ధలు తలెత్తడంతో కొంతకాలం క్రితమే సొంతూరు పెద్దూరుకు వచ్చారు. బంధువుల ఇంటికి వెళ్లాలని చెప్పి భార్యా బిడ్డలను బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్లిన గిరి మార్గమధ్యంలో బావిలోకి తోసేశాడు. మృతదేహాలను తానే బయటకు తీస్తుండగా స్థానికులు గమనించి బంధువులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేసరికి చనిపోతానంటూ గొంతు కోసుకొని బెదిరింపులకు పాల్పడ్డాడు. గాయపడిన గిరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పథకం ప్రకారమే భార్యా బిడ్డలను గిరి అంతమొందించాడని హేమంత్ కుమారి తల్లిదండ్రులు ఆరోపించారు. దంపతుల మధ్య పెద్దగా గొడవలు కూడా ఏమీ లేవని, మరి ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదన్నారు.